టీచర్ కెరీర్లోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరిధిలో సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఈ పరీక్ష పాస్ అవ్వడం తప్పనిసరి. మరి దీనికి అర్హతలు ఏంటి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ఇప్పుడు చూద్దాం. నమస్తే. బోధనా రంగంలోకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ అయితే ఒక నోటిఫికేషన్ సీటెట్ రిలీజ్ చేసింది. ఎట్లాగైతే స్టేట్ వైజ్ టెట్ ఎగ్జామ్ ఉంటుందో అట్లాగే సెంట్రల్ లెవెల్లో సీటెట్ ఎగ్జామ్ అయితే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఎవరెవరికి ఇది సువర్ణ అవకాశం, అట్లాగే పరీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దరఖాస్తు రుసుం, ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది కూడా ఒకసారి చూద్దాం. మనం నోటిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి మనం చూస్తే ఇది కంప్లీట్గా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ అనమాట. సీటెట్ అని పిలుస్తూ ఉన్నాం దీన్ని. ఈ నోటిఫికేషన్లో భాగంగా మిగిలిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అసలు పరీక్షా విధానం ఎట్లా ఉంటుంది, పరీక్ష ఎన్ని పేపర్లు ఉంటుంది అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. పరీక్ష మొత్తం కూడా 2 పేపర్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 1లో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. అవన్నీ కూడా ఓఎంఆర్ ప్రశ్నాపత్రం ఉంటుంది మనకి. 150 ప్రశ్నలకి 150 మార్కులు, అంటే ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్క్ అనమాట. తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 కూడా 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఉంటాయి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే లేదు. మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులు అయితే ఇచ్చున్నారు. అయితే ఒక్కో పరీక్ష సమయం 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటలు ఒక పరీక్ష. అది ఉదయం ఉంటుంది పేపర్ 1, పేపర్ 2 మధ్యాహ్నం ఉంటుంది అనమాట. సో 2.5 గంటలు ఒక్కో ఎగ్జామ్ అనమాట. అయితే పేపర్ 1లో మనకి 1 నుంచి 5 తరగతులకు బోధించడానికి అది ఎలిజిబిలిటీ టెస్ట్. అట్లాగే పేపర్ 2 వరకు వచ్చేస్తే 6 నుంచి 8 తరగతులకు బోధించడానికి పేపర్ 2 క్వాలిఫికేషన్ అనమాట. అయితే ఈ సీటెట్ కనుక ఒకసారి స్కోరు మీరు ఎలిజిబుల్ అవుతే అది లైఫ్ లాంగ్ కూడా, అంటే మీకు ఎంతైతే వయోపరిమితి ఉందో అప్పటి వరకు కూడా మీకు ఆ స్కోర్ అనేది కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్పొచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక చూద్దాం. పరీక్ష వచ్చేసి హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ తెలుగు మీడియంకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, లేదా తెలుగు భాషలో చదువుకున్న అభ్యర్థులు కావచ్చు, ఎటువంటి వరికి గురి కావాల్సిన అవసరం లేదు. తగినంత ప్రణాళిక ఉంటే కనుక హిందీ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్లో కావచ్చు అటెంప్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే 2.5 గంటల్లో 150 ప్రశ్నలు ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఆ ప్రాక్టీస్ మోడ్లో ఉన్న వాళ్ళకి పెద్ద కష్టం అయితే కాదు. అట్లాగే సీటెట్ స్కోరు కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి ఇది వర్తించదు. కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలకు మాత్రమే ఈ సీటెట్ అనేది వర్తిస్తుంది. సో ఆ స్కోర్ చేసిన వాళ్ళు ఆయా విద్యా సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మరి ఏమేం విద్యార్హతలు అనేవి ఇక్కడ డిసైడ్ చేశారనేది ఒకసారి చూద్దాం. పేపర్ 1 రాసే వాళ్ళకి 2 ఏళ్ల డిఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు కూడా దీనికి అర్హులు. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, డిఈడి సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఉంటారో ప్రస్తుతం, సో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి పేపర్ 2 అర్హత ఏంటి అంటే బీఈడి లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఏదైనా చేసిన వాళ్ళు కూడా ఈ పేపర్ 2కి అర్హత సాధిస్తారు. పేపర్ 2 మనం అనుకున్నాం 6 నుంచి 8 తరగతుల వరకు కూడా. సో బీఈడి లేదా ఏదైనా డిగ్రీ అయితే చేయొచ్చు అనమాట. ఒకవేళ వీళ్ళు ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మెజారిటీ విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆలస్యం చేయరు. అప్పటి వరకు వాళ్ళ ప్రిపరేషన్ ఎట్లా ఉందనేది కూడా చూసుకోవడానికి కూడా ఒక అటెంప్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది డిఎడ్కి సంబంధించి అట్లాగే బీఈడికి సంబంధించిన విద్యార్హతలు. మరి దరఖాస్తు ప్రక్రియ ఎట్లా చేయాలి అనేది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ. సో ఆల్రెడీ ప్రారంభమైంది దరఖాస్తు ప్రక్రియ అనేది. సో అప్లికేషన్స్ నవంబర్ 21న ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18 డిసెంబర్ 2025. సరే 18 తారీఖు ఇంకా 2-3 రోజులు ఉన్నా కూడా టెక్నికల్గా అన్నీ చూసి సరిచేసుకొని చేయాలి కాబట్టి లేట్ చేయకుండా, అంటే ఆ రోజు వరకు చేయకుండా అభ్యర్థులందరూ కాస్త ముందుగానే 1-2 రోజులు ముందుగానే అప్లై చేసుకుంటే మంచి అవకాశం అని చెప్పొచ్చు. అట్లాగే ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీలకు 1000 రూపాయలు ఒక్క పేపర్ అయితే. జనరల్ ఓబీసీ విద్యార్థులు ఒక పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ అప్లై చేస్తే 1000 రూపాయలు చెల్లించాలి. అదేగే పేపర్ 1, పేపర్ 2 రెండు అప్లై చేసే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు 1200 రూపాయలతో దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాత్రం 500 రూపాయలు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు పేపర్ 1, పేపర్ 2 రెండు అప్లై చేయాలంటే 600 రూపాయలు రుసుముగా అయితే నిర్ణయించడం జరిగింది. ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18/12/2025 డిసెంబర్ 18. ముందే అనుకున్నాం చివరి వరకు వెయిట్ చేయకుండా మనము
ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఒకరోజు ముందుగానే చేస్తే కనుక మనకి టెక్నికల్ ఎర్రర్స్ ఏమీ రాకుండా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. సో పరీక్ష రుసుముకు జీఎస్టీ కూడా అదనం ప్లస్ జీఎస్టీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు ఒక అభ్యర్థి పేపర్ 1 పేపర్ 2 కనుక రాస్తే 600 రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా యాడ్ అవుతుందన్నమాట. మరి పరీక్ష తేదీ ఎప్పుడనే విషయం కూడా చూద్దాం. ఫిబ్రవరి 8, 2026 కూడా పరీక్షా తేదీగా నిర్ణయించారు. దాదాపుగా 2 నెలల సమయం ఉంటుంది ఆ పరీక్షకు సంబంధించి, 1 నెలల పైనే ఉంటుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా లేదా కొత్తగా ప్రారంభించే వాళ్ళు కూడా దానికి సంబంధించిన మీరు సిలబస్ మొత్తం చూసుకొని మీరు అప్లై చేసుకుంటే దీన్ని క్రాక్ చేయడం కూడా ఈజీ అని కూడా ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది సీటెట్ నోటిఫికేషన్ చూస్తే. మరి ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే అధికారిక వెబ్సైట్ చూడండి, https:/ctet.nic.in. ఈ అధికారిక వెబ్సైట్ మాత్రమే మీరు చూసుకోండి. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి వెళ్ళండి. అక్కడ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అప్లై ఫర్ సీటెట్ 2025 అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అప్పుడు నోటిఫికేషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. https:/ctet.nic.in లోకి వెళ్ళిన తర్వాత అప్లై ఫర్ సీటెట్ 2025 ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మొదటిసారి కనుక మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం పడుతుంది. రిజిస్ట్రేషన్లో మీ నేము అట్లాగే సంబంధిత వివరాలన్నీ కూడా అక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత విద్యార్హతలు జాగ్రత్తగా నమోదు చేయాలి. ఎందుకు జాగ్రత్త అంటున్నామంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ప్రతిదీ క్లిస్టర్గా చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏమాత్రం ఉన్నా కూడా మనకి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అట్లాగే ఫోటో సంతకం జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి అవగాహన కోసం ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీ సేవ లాంటి కేంద్రాలకు మీరు వెళ్తే దానికి సంబంధించి ఎస్పెషల్లీ ఫోటోకు సంబంధించి మెజారిటీ సందర్భాల్లో ఫోటో దగ్గర మీరు అన్ని అప్లికేషన్ చేసినా సరే ఫోటో దగ్గర 1-2 సార్లు వెనకాడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది జేపీజీ ఫార్మాట్లోనే ఉంచాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అట్లాగే ఫీజు చెల్లింపు తర్వాత ఫైనల్ పేజీని డౌన్లోడ్ అయితే చేసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. అంటే మొత్తం అంతా కంప్లీట్గా మీరు అప్లై చేసేసిన తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. మనకి దరఖాస్తుకు సంబంధించిన అట్లాగే ప్రధాన దశలు కూడా ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరొకసారి చెప్తున్నాను, అధికారిక వెబ్సైట్ https:/ctet.nic.కి వెళ్ళిన తర్వాత అప్లై ఫర్ సీటెట్ 2025 అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మరి పరీక్షా కేంద్రాలు మనం ఇప్పుడే అనుకున్నాం, ఫిబ్రవరి 8వ తారీఖు పరీక్ష ఉంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరీక్షా కేంద్రాలు ఉన్నాయని చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వివరాలు చూస్తే తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 4 సెంటర్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్లో మాత్రమే ఈ సెంటర్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే సెంట్రల్ లెవెల్లో బోధనా రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవాలి. అట్లాగే ఎక్కువ రోజుల సమయం లేదు, 18వ తారీఖే చివరి డేట్ కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా అప్లికేషన్ ఆ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్ని 1-2 సార్లు చూసుకున్న తర్వాత అప్లై చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.